హాయ్ హలో వెల్కమ్ టు దుర్గాస్ వరల్డ్. ఈరోజు పిక్క రొయ్యలతో ఎంతో టేస్టీ అయిన బిర్యానీ అండి ఎలా చేయాలో చూపిస్తాను. ముందు రొయ్యలను శుభ్రంగా కడుక్కొని ఆ కడిగిన రొయ్యలకి పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, బిర్యానీ మసాలా, పెరుగు అండ్ నిమ్మకాయ కూడా వేసుకొని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ బిర్యానీకి కావాల్సింది పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, స్పైసెస్, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లికాడలు. అవి ఆప్షనల్ అండి. ఉల్లికాడలు ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఈ పిక్క రొయ్యలు చాలా టేస్టీగా ఉంటుందండి. కూరతో బాగుంటుంది, పులుసుకు బాగుంటుంది. దేంతో ఏ కాంబినేషన్ అంటే బీరకాయ, దోసకాయ, టమాటా ఏ కాంబినేషన్కైనా బాగుంటుందండి ఈ రొయ్య. ఈ పిక్క రొయ్యతో బిర్యానీ కూడా ట్రై చేయండి, దొరికితే. బిర్యానీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని స్పైసెస్ అన్నీ వేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పుదీనా, కొత్తిమీర అవన్నీ కూడా వేసుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న రొయ్యలను కూడా వేసి పూర్తిగా వాటర్ అంతా మగ్గిపోయే వరకు మనం స్టవ్ మీద ఉంచాలండి. మగ్గిన తర్వాత మనం ముందుగా రెడీగా పెట్టుకున్న బాస్మతి రైస్ అండి, ఒక 20 మినిట్స్ ముందు రెడీగా పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. అది కూడా వేసి కింద నుంచి పై వరకు ఒకసారి తిప్పి మూత పెట్టి ఈ యొక్క ఫ్లేవర్స్ మొత్తం రైస్కి పట్టడానికి కాసేపు మూత పెట్టి మగ్గనివ్వండి. ఆ మగ్గిన తర్వాత మూత తీసి నేను ఇక్కడ 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను, 3 గ్లాసులు వాటర్ పోసుకున్నానండి. అదేవిధంగా మీరు క్వాంటిటీ పెంచుకుంటూ వాటర్ను కూడా అలాగే యాడ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన బిర్యానీ రెడీ అయిపోతుందండి. ఇది నేను రెడీ అవుతూ ఉండగా సైడ్ను కొంచెం జీడిపప్పు వేపుకొని లాస్ట్లో నేను ఈ జీడిపప్పుని లైట్గా బిర్యానీ మసాలా కూడా వేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ నుంచి స్టవ్ ఆఫ్ చేయటమేనండి. ఎంతో టేస్టీ అయిన రొయ్యల బిర్యానీ సూపర్ అండి. ఇది ముద్దకి ఒక 4-5 ముక్కలు వస్తూ ఉంటే తింటూ ఉంటుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. కంపల్సరీ ట్రై చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.